ఈరోజు వెళ్ళిన నేను సార్ దగ్గరికి. ఓకే. సో నిన్న చెప్పిన కదా వెళ్తా అని, కంపల్సరీ వెళ్తా అని చెప్పిన, వెళ్ళిన. సో 23కి 24కి అడ్మిషన్ ప్రాసెస్లో ఎలాంటి చేంజ్ జరగలేదు అని చెప్పిండు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్స్ ఈ ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు కానీ వేరే మనకు కాలేజెస్ నుంచి క్యాంపస్ నుంచి కాల్స్ వస్తున్నాయి అని చెప్తే, సో వాళ్ళకు అడ్మిషన్ వాళ్ళు చేస్తారా లేదంటే మేము చేస్తామా, మేము చేస్తాం కాబట్టి మాకు తెలుసు కదా, మేము చెప్పేది వినండి అని చెప్పారు. నథింగ్ బట్ ప్రైవేట్ కాలేజ్ వాళ్ళది బిజినెస్ లాంటిది ఉంటుంది. వాళ్ళు అంతే చెప్తారు. సో రూల్ ఏంటంటే మనకు సిపి గేట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, కన్వీనర్ సార్ లేడు యాక్చువల్గా నేను పోయినప్పుడు, జాయింట్ డైరెక్టర్ సార్ ఉన్నాడు. జాయింట్ డైరెక్టర్ సార్ ఫస్ట్ ఉంటాడు, కొంచెం ముందుకెళ్తే కన్వీనర్ సార్ రూమ్ ఉంటుంది. మార్నింగ్ వెళ్ళిన ఈరోజు సార్ ఏమన్నారంటే, ఫస్ట్ పేజ్లోనే నేను చెప్పిన నేనే మొత్తం 20 minutes మాట్లాడినా, నేను చెప్పిన తర్వాతనే సార్ రియాక్ట్ అయ్యాడు. మీరు చెప్పిందే ఉంది, అప్పటికిప్పటికి ఏం చేంజ్ కాలేదు, ఆన్లైన్లో 800 కట్టి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసుకుంటే ప్రాబ్లం ఏం కాదు, సీటు హోల్డ్లో ఉంటుంది, సెకండ్ పేజ్ డైరెక్ట్ పెట్టుకోవచ్చు. సెకండ్ పేజ్ పెట్టుకున్న తర్వాత సెకండ్ పేజ్లో వేరే పేజ్లో సెకండ్ పేజ్లో సీట్ అలాట్ అయితే ఫస్ట్ పేజ్ సీట్ పోతుంది. సెకండ్ పేజ్లో అలాట్ అయిన సీట్లో కంపల్సరీ టీసీ ఇచ్చి సెకండ్ పేజ్లో జాయిన్ కావాలి. అండ్ ఇంకోటి, నువ్వు ఫస్ట్ పేజ్ వచ్చిన తర్వాత సెకండ్ పేజ్ పెట్టుకుంటే సెకండ్ పేజ్లో నీకు ఏ సీట్ రాకపోతే ఫస్ట్ పేజ్లో వచ్చిన సీటు ఉంటుంది. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే 800 కట్టి, లేదంటే మీ కోర్స్ ఫీజు మొత్తం కట్టి, నాన్ లోకల్స్ స్కాలర్షిప్ రాని వాళ్ళ కోర్స్ ఫీజు మొత్తం కట్టి అక్నాలెడ్జ్మెంట్ కార్డు వస్తుంది. ఇన్కమ్ ఉన్న వాళ్ళకి 800 కడితేనే అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. ఓకే. సెకండ్ పేజ్ పెట్టుకున్నారు. సెకండ్ పేజ్లో ఏ సీట్ రాకపోతే ఫస్ట్ పేజ్ సీట్ ఉంటుంది కదా, అప్పుడు ఫస్ట్ పేజ్లో సీట్ ఉన్న సీట్లనే సెకండ్ పేజ్ అలాట్ అయిన తర్వాత వెళ్ళి జాయిన్ కావాలి. ఏదో ఒకటే ఉంటుంది, 2 సీట్స్ ఉండవు. అయితే అది ఉంటుంది, అయితే ఇది ఉంటుంది. సెకండ్ పేజ్ సీట్ వస్తే సెకండ్ పేజ్లోనే వెళ్ళి జాయిన్ కావాలి. సెకండ్ పేజ్ సీట్లు రాకపోతే అప్పుడు ఫస్ట్ పేజ్ సీట్ ఉంటుంది ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే. ఇప్పుడు ఫస్ట్ పేజ్లో సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటా అంటే ఫస్ట్ పేజ్లో వచ్చిన ఖాళీలో వెళ్ళి అక్నాలెడ్జ్మెంట్ సబ్మిట్ చేయాల్సిన అవసరమూ లేదు, టీసీ సబ్మిట్ చేయాల్సిన అవసరమూ లేదని చెప్పిండు. ఇంతకంటే క్లారిటీగా నేను చెప్పలేదు అని. మీకు ఇప్పటికీ డౌట్ ఉంటే మీరు మీ దగ్గర కాలేజ్ ఉంటే టీసీ వెళ్ళి జాయిన్ కండి ఫస్ట్ పేజ్లో, మీ ఇష్టం అది. జాయిన్ అయితే సెకండ్ పేజ్లో వేరే సీట్ వస్తే మళ్ళీ ఇక్కడ సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్ళి అక్కడ ఇవ్వచ్చు. సార్ చెప్పిన దాని ప్రకారం సిపి గేట్ వాళ్ళు చెప్పిన లాస్ట్ టైం కన్వీనర్ సార్ అని అడిగిన, ఈ ఇయర్ ఏమో జాయింట్ డైరెక్టర్ సార్ అని అడిగిన. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే నేను చెప్పింది కరెక్టే, ఇన్ఫర్మేషన్ ఏం చేంజ్ కాలేదు. ఓకే. సెల్ఫ్ రిపోర్ట్ చేసి సెకండ్ పేజ్ పెట్టుకోవచ్చు. సెకండ్ పేజ్లో మాత్రం కంపల్సరీ జాయిన్ కావాలి. ఓకేనా. సెకండ్ పేజ్లో మాత్రం కంపల్సరీ సెకండ్ పేజ్లో వచ్చిన కాలేజీలో జాయిన్ కావాలి. ఒకవేళ సెకండ్ పేజ్లో ఏ సీట్ రాకపోతే ఫస్ట్ పేజ్ సీట్ ఉంటుంది కదా, అందులో వెళ్ళి జాయిన్ కావాలి. సెకండ్ పేజ్ అలాట్ అయిన తర్వాత కంపల్సరీ సెకండ్ పేజ్లో టీసీ సబ్మిట్ చేసి కంపల్సరీ జాయిన్ కావాలి సెకండ్ పేజ్లో. ఓకేనా. లేకపోతే సీట్ క్యాన్సిల్ అయ్యింది. సెకండ్ పేజ్లో జాయిన్ కాకపోతే టీసీ సబ్మిట్ చేయకపోతే సెకండ్ పేజ్లో సీట్ క్యాన్సిల్ అవుతుంది. ఫస్ట్ పేజ్కి ఏం కాదు, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే సరిపోతుంది. సెకండ్ పేజ్లో మాత్రం అయితే ఆ సీటా అయితే ఈ సీటా ఏదో ఒకటి ఉంటుంది కదా, అందులో వెళ్ళి జాయిన్ కావాలి. థర్డ్ పేజ్ ఈజ్ ద ఫైనల్ పేజ్. ఫైనల్ పేజ్ అంటే థర్డ్ పేజ్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు సెకండ్ పేజ్లో టీసీ సబ్మిట్ చేసి జాయినింగ్ రిపోర్ట్ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని సీట్ కన్ఫర్మేషన్ చేసుకొని థర్డ్ పేజ్లో పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్స్. ఒకవేళ థర్డ్ పేజ్లో అలాట్ అయితే సెకండ్ పేజ్లో టీసీ సబ్మిట్ చేసినవి మళ్ళీ ఇస్తారు మనకి, మళ్ళీ తీసుకెళ్ళి థర్డ్ పేజ్లో సబ్మిట్ చేయాలి. మనం ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ ఉంటుంది, థర్డ్ పేజ్ ఈజ్ ద ఫైనల్ పేజ్. ఓకేనా. ఈ క్లారిటీ ఇన్ఫర్మేషన్ మీకు కూడా నమ్మకం లేకపోతే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్కి వెళ్ళి కన్వీనర్ సార్ని జాయింట్ డైరెక్టర్ని అడగండి, చెప్తారు. ఓకేనా. ఇక హెల్ప్ లైన్ నెంబర్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ఏం చెప్తున్నారు, వేరే కాలేజ్ వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది నాకు అనవసరం అని చెప్పిండు సార్. సో మీరు ఆలోచించుకోండి, డెసిజన్ ఈజ్ యువర్స్. నేనైతే మీకోసం వెళ్ళి అడిగిన, లాస్ట్ టైంకి ఇప్పటికీ ఏం చేంజ్ కాలేదు అని చెప్పిండు. ఇక వేరే వాళ్ళు ఏదో కామెంట్స్ చేస్తున్నారు, వైరల్ అవుతుంది, రూల్స్ చేంజ్ అయినాయి, అది నమ్మాలా నమ్మద్దు అనేది మీ ఇష్టం. నేను చెప్పాల్సింది సార్ని అడిగి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. లాస్ట్ టైంకి ఇప్పటికీ అడ్మిషన్ ప్రాసెస్ చేంజ్ కాలేదు. 800 కట్టి డైరెక్ట్ సెకండ్ పేజ్ పెట్టుకోండి. ఎక్కడ ఏం టీసీలు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ సీట్ మీకే ఉంటుంది. సెకండ్ పేజ్లో వేరే సీట్ వస్తే ఫస్ట్ పేజ్ సీట్ పోతుంది, సెకండ్ పేజ్లో వచ్చిన దాంట్లో కంపల్సరీ టీసీ ఇచ్చి జాయిన్ కావాలి సెకండ్ పేజ్లో. లేకపోతే సెకండ్ పేజ్లో సీట్ పోతుంది. సెకండ్ పేజ్లో ఏ సీట్ రాలేదు అంటే ఫస్ట్ పేజ్ వచ్చిన సీట్లోనే జాయిన్గా. సెకండ్ పేజ్లో మాత్రం కంపల్సరీ జాయినింగ్ కావాలి. ఇక జాయిన్ అయిన తర్వాత టీసీ ఇచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత అప్పుడు థర్డ్ పేజ్ ఈజ్ ద ఫైనల్ పేజ్. అప్పుడు ఫైనల్ పేజ్ పెట్టుకోవచ్చు. బట్ ఫైనల్ పేజ్లో మీకు సీట్ వస్తే సెకండ్ పేజ్లో ఇచ్చిన డాక్యుమెంట్స్ రిటర్న్ ఇస్తారు, అక్కడ జాయిన్ కావాలి. ఇది ప్రాసెస్. జాయిన్ అయ్యేటప్పుడు కొందరు 500, 600 అడ్మిషన్ ఫీజు అడుగుతున్నారు, కొందరు 1000 అడుగుతున్నారు, కొందరు 2000 అడుగుతున్నారు. అడ్మిషన్ ఫీజు అనేది కట్టాల్సిందే. అది మెయిన్ క్యాంపస్లో అయినా సబ్ క్యాంపస్లో అయినా అడిగితే కట్టాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఎంఎస్డబ్ల్యూలు, ఎంకామ్లు, ఎంఎస్సీలు కొన్ని కోర్సెస్ మనకి రియంబర్స్మెంట్ అనేది 20,000 గవర్నమెంట్ వస్తుంది కాబట్టి ముందే అడుగుతున్నారు. 5,000, 6,000, 10,000 అది కూడా కట్టాల్సిందే, తప్పది. ఓకేనా. సో అంతే. సైనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. ఇప్పటివరకు గంట లైవ్ పెట్టి లైవ్ కట్ అయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ వీడియో రికార్డ్ చేస్తున్నాను, ఇది కూడా పెడతా అని. అందుకే కొంచెం వాయిస్ అనేది మీకు ఫస్ట్గా చెప్పేస్తున్నా.
అలసిపోయినా మొత్తం. అంత దూరం తార్నాక వెళ్ళాలి అశోక్ నగర్ నుంచి వెళ్ళి. ఆల్మోస్ట్ ఒక 7-8 కిలోమీటర్స్ వెళ్ళి అక్కడ కనుక్కొని 40 మినిట్స్ వెయిట్ చేసిన. వాళ్ళు రాలేరు అంత మార్నింగ్. నేను 10కే వెళ్ళిన. వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేసి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ రిటర్న్ వచ్చి లైవ్ పెట్టి గంట సేపు మళ్ళీ నేను వీడియో రికార్డ్ చేసి పెడుతున్నా. ఇప్పటికీ కామెంట్స్కి రిప్లై ఇస్తలేడు అని నెగిటివ్ కామెంట్స్ నిన్న వచ్చినాయి. ఏం చేయాలి ఇక నేను? ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నా. ఇన్స్టా ఐడీలో కామెంట్స్కి మ్యాక్సిమం రిప్లై ఇస్తున్నా. నాకు టైం లేదా, నేను చదువుకోవద్దా, నాకు కూడా ఉంది కదా. ఓన్లీ ఒకటే యూట్యూబ్ 24 అవర్స్ కాదు కదా. అర్థం చేసుకోవాలి. ఇన్ని వీడియో చేస్తున్నా, ఇంత ఇన్ఫర్మేషన్ కూడా మీకే ఇస్తున్నా, మీకు హెల్ప్ అవుతుందని. మళ్ళీ స్పెషల్గా నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు కొంచెం అని ఉండాలి సెన్స్. ఎందుకు ఇన్ని వీడియోస్ చేస్తుంది మనం? నీ ఒక కామెంట్కి రిప్లై రాలేదు అంటే నువ్వు వీడియోస్ చేస్తూనే ఉన్నా. నేను ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తెలుస్తూనే ఉంది మీకు. నాకు టైం లేదు ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇచ్చేంత, అందుకే వీడియోస్ చేస్తున్నా. ఇన్స్టాగ్రామ్లో కూడా ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం రిప్లై ఇస్తున్నాను. నైట్ టైం నేను ఒక గంట సేపు ఇన్స్టాగ్రామ్లో కూర్చొని రిప్లై ఇచ్చే పడుకుంటున్నాను. మళ్ళీ మార్నింగ్ లేసరికి మళ్ళీ కొత్త రిక్వెస్ట్ వస్తున్నాయి, కొత్త కామెంట్స్ వస్తున్నాయి. సో ఇది మ్యాక్సిమం ట్రై చేస్తున్నా. అర్థం చేసుకోండి అబ్బా, అంతే. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.